పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. చాలా వరకు మనిషి యొక్క నిజాలు బయటపడేవి ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. ఈ లోకంలో ఎక్కువ విలువ ఆనందాన్ని పంచుకునే వారి కంటే బాధను పంచుకునే వారికే ఉంటుంది. మనకు మన కలలు బాధ పెట్టడం లేదంటే అర్థం చేసుకో మన కలలు అంత పెద్దవి కాదని. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్లకు పరీక్షలు, ముంచే వాళ్లకు ఏ పరీక్షలు ఉండవు. ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే అవసరం ఉందనుకో తెగ మాట్లాడేస్తారు, అవసరం ఉంటేనే ఎక్కడ లేని ప్రేమను చూపిస్తారు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, మరి అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. మంచితనం పనికిరాదని ఈ మధ్యలోనే కొన్ని జనాలకు చూసి అర్థమైంది. ఈ లోకంలో చచ్చాక శవాన్ని నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు. మన విలువల కోసం మనకు విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న మన విలువను కోల్పోవడమే అవుతుంది. మిత్రమా, జీవితం మనం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకున్నా కూడా తప్పక శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సమాజంలో కొన్ని బంధాలు ఉంటాయి, వారికి మనం ఎంత ప్రేమాభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండడమే ఉత్తమైనది. ఈ లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా? ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడం. జనాలు మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని.